అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అనేది వినే ఉంటారు. అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటే దాదాపు 1, 2 ఇయర్స్, కొందరు 3, 4 ఇయర్స్ నుంచి తిరుగుతుంటారు. డిఫరెంట్ డాక్టర్స్ దగ్గరికెళ్తారు. ఒక 1 ఇయర్ ఈ డాక్టర్, ఒక 6 మంత్స్ ఆ డాక్టర్ అట్లా అని. ప్రతి డాక్టరు వాళ్ళకి చూసి అన్నీ బానే ఉన్నాయి, అన్నీ బానే ఉన్నాయి అని చెప్తుంటారు. సో, అదేంటి అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ అంటే ఈవెన్ డాక్టర్స్‌కి గూడా అర్థం అవ్వట్లేదు. ఎందుకు? తన యూట్రస్ నార్మలే ఉంది. యూట్రస్ సైజ్ నార్మలే ఉంది. ఫైబ్రాయిడ్స్ లేవు, పాలిప్స్ లేవు, ఎలాంటి ఇష్యూస్ లేవు. యూట్రస్ స్ట్రక్చర్ బానే ఉంది. మిగతావన్నీ అంటే ట్యూబ్స్ హెల్తీగానే ఉన్నాయి. లాప్రోస్కోపీ చేసినారు. ఈ ఓవరీస్ బానే ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాక గూడా హస్బెండ్ వైపు నుంచి చూస్తే తనవి అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి. ఐయూఐ అయిపోయింది. ఐయూఐ 4, 5 సైకిల్స్ అయింది. 3, 4 సైకిల్స్ అయింది. ఐయూఐలా రప్చర్ బానే ఉందన్నారు. సిమెన్ ప్రిపరేషన్ అయిన తర్వాత సిమెన్ క్వాలిటీ బాగుందన్నారు. బట్ స్టిల్ ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇట్లాంటి వాటికి ఎప్పుడైతే మనము జస్ట్ యావరేజ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసినాక గూడా కొన్నిసార్లు ఐవీఎఫ్ అవుతది. ఐవీఎఫ్ 3 సైకిల్స్ అయిపోయినాయి. ప్రెగ్నెన్సీ రాలేదు. వీట్లల్లో ఏంటంటే యావరేజ్‌గా ఐవీఎఫ్‌లో గూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ జూస్తాము. క్వాలిటీ ఆఫ్ స్పెర్మ్ జూస్తాము. సో, ఎంబ్రియో క్వాలిటీ, బ్లాస్టోసిస్ట్ వరకొచ్చింది. స్మూత్ ఎంట్రీ అయింది. అంతా బానే ఉంది. కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో, దీంట్లో ఇక్కడ దెర్ ఈస్ నో రీజన్ ఎందుకు అవ్వట్లేదు ప్రెగ్నెన్సీ అన్నది మనకు కనుక్కోలేకపోతున్నాం. యాక్చువల్లీ దెర్ ఈస్ సమ్ రీజన్. ప్రతి సైకిల్‌లో ఏదో ఒక కారణంతోటి తనకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు. కానీ ఆ కారణం ఈవెన్ డాక్టర్స్‌కి గూడా అంతుబట్టట్లేదు. ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఎంత మనం అన్నీ చూసిన తర్వాత గూడా సపోజ్ బ్లాస్టోసిస్ట్ వరకెళ్తది. ఎండోమెట్రియం లోపల కూర్చోవడానికి గూడా ఆ రెండిటి మధ్యల క్రాస్ టాక్ అంటారు. క్రాస్ టాక్ బిట్వీన్ ఎండోమెట్రియం అండ్ ఎంబ్రియో అంటే యాక్చువల్లీ ఎన్నో ఎంజైమాటిక్ స్టెప్స్ ఉంటాయి. ఒక ఎంబ్రియో అందులో కూర్చోవాలంటే. సో, ఆ మల్టిపుల్ ఎంజైమాటిక్ స్టెప్స్‌లో ఒక్క స్టెప్ తప్పిపోయినా ఆ నెలలో ఏదో కారణంతోటి మొత్తం ప్రెగ్నెన్సీని రాకపోవచ్చు. సో, ఇవన్నీ సైంటిస్ట్‌లు ఎట్లా కనుక్కున్నారో గానీ, ఇవి మళ్ళీ మేము పేషెంట్‌కి చెప్పడానికి ఎవరికీ గూడా అవును నీకు ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పగలుగుతాం గానీ, ఇవన్నీ మంచిగున్నాక గూడా ఎందుకు రాలేదు అన్నది చెప్పలేం. సో, ఈ మధ్యల ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్‌లు కొందరు చెప్తే చేయించుకుంటున్నారు. కానీ అది ఎక్స్‌ట్రా కాస్ట్ గాబట్టి యూజువల్లీ మన ఏరియాలో డాక్టర్స్‌ని గూడా ఫస్ట్ సెట్టింగ్‌లోనే నీకు పీజీటీఏ చేయించుకుంటావా? జెనెటిక్ టెస్ట్ చేయించుకుంటావా? అన్నది అడగట్లేదు. సో, ఒక్కోసారి ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్ట్‌లు అయిన తర్వాత గూడా అంటే ఎంబ్రియోన్ బయాప్సీ జేసి మంచి ఎంబ్రియోన్ పెట్టినంక గూడా స్టిల్ ఛాన్సెస్ ఇంకో 10% పెరగొచ్చు. కానీ 100% కాదు. ఇట్లాంటి వాట్లల్లో అన్‌ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్‌ఫర్టిలిటీ అంటాం. బట్ స్టిల్ ఇవన్నీ చేసినంక గూడా ఒక్కోసారి వాళ్ళు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక్కోసారి న్యాచురల్ ప్రెగ్నెన్సీ రావచ్చు. సో, ఇవన్నీ ఫర్దర్ ఇవాల్యుయేషన్ ఇవన్నీ అయిపోయినాయి, అన్నీ బాగున్నాయి అన్నారు. అయినా అవ్వట్లేదని నిరుత్సాహపడొద్దు. చాలా సార్లు వాళ్ళకి న్యాచురల్‌గా ఓసారి అన్నీ కంప్లీట్ ఆపేసి 6 మంత్స్ ఆపేసి వదిలేసినంక సడెన్‌గా వచ్చే అవకాశాలు గూడా ఉంటాయి. సో, ప్లీజ్ డోంట్ లూజ్ హోప్. ఛాన్సెస్ మంచిగుంటాయి ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఇట్లాంటి వాళ్ళలో. థాంక్ యూ.